దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. ఆత్మీయమైన ఎదుగుదల లోకంలో లేదు, ఆత్మీయమైన ఎదుగుదల ఎక్కడో లేదు. ఆత్మీయమైన ఎదుగుదల ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని దృష్టి పెట్టి ధ్యానిస్తావో అక్కడ ఆత్మలో ఎదుగుదల ఉంటుంది. తప్పకుండా మనము వాక్యాన్ని ఒక్కొక్క వచనం ధ్యానిస్తూ రావాలి. టెక్స్ట్ బుక్ చదివినట్లు, న్యూస్ పేపర్ చదివినట్లు వాక్యాన్ని ధ్యానిస్తే చదువుతామేమో, కంప్లీట్ చేస్తామేమో, కానీ వాటిలో ఉన్న ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ మనకు అర్థం కాదు. కాబట్టి వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం కోసం మనము సమయాన్ని కేటాయించాలి. వాక్యం కోసము మరి ఏదైనా చేయాలి. ఎందుకంటే వాక్యము లేకుండా, దేవుని జీవ వాక్యము లేకుండా మనము ఆత్మలో ఎదగలేం. వాక్యమే మనకు జీవమై ఉన్నది. వాక్యమే మనకు దేవుడై ఉన్నాడు. వాక్యం అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట. దైవావేశము వలన కలిగిన లేఖనమే దేవుని వాక్యము. దేవుని యొక్క ఆలోచనలోంచి పుట్టిందే దేవుని యొక్క వాక్యము. దేవుడు మన జీవితాలు ఎలా ఉండాలో తెలియజేసేదే దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని, బైబిల్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. గాడ్ బ్లెస్ యూ.